నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మన మధ్య లేరు ప్రస్తుతం అయితే. సో అదే నల్లబెల్లి గ్రామంలో ఉన్నాం. సో ఒక జనసంద్రంలా మారిపోయింది నర్సంపేట నియోజకవర్గం కావచ్చు, దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో ఒక జనసంద్రంలా మారిపోతే ఏ వ్యక్తిని అడిగినా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. సో మా నాయకుడు మా మధ్య లేడు, తిరిగి రావాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా పూజలు చేసినా కూడా ఫలితం దక్కలేని పరిస్థితి. సో దీనికి సంబంధించి మనతో పాటు అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏం అంటే అనుకున్నారా అన్న ఇట్లాంటి అంటే చాలా హాస్పిటల్లో చాలా రకాల ప్రయత్నించారు, అయినా అన్నగారు మన మధ్య లేరు. సో అనుకున్నారు ఇట్లా ఎప్పుడైనా అవుతుందని? అంటే హైదరాబాద్కి తరలించిన రోజున మళ్ళీ పూర్తి స్థాయిలో కోలుకుంటారు, సుదర్శన్ రెడ్డి గారు ప్రజా జీవితంలోకి వస్తారని చెప్పేసి మేము అందరం అనుకున్నాం. కానీ విధి వేరేలాగా ఆలోచించింది. 3-4 రోజుల పోరాటం తర్వాత మృత్యుతోటి వారు మరి తనువు చాలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మనిషి మన మధ్య లేకపోయినా కానీ ఈ జనసందోహం అంతా చూస్తూ ఉంటే, ప్రత్యేకించి హైదరాబాద్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ నల్లబెల్లి వరకు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఈ రాష్ట్ర సాధనలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క పాత్రని వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు. వేలాది మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఆయన నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, రాష్ట్రం మొత్తం నుంచి తరలి వచ్చినటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు. నేను ఇక్కడికి వచ్చి చూశాను, ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా ఒక ప్రజానాయకత్వము ఉన్నటువంటి ఒక నాయకుడు, ప్రతి క్షణం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క బాగోగుల కోసం తప్పించిన నాయకుడు ఉంటే వారికి ఎట్లా ఆదరణ ఉంటుందనే విషయం ఇవాళ సుదర్శన్ రెడ్డి గారి యొక్క మృతి తర్వాత వారి గొప్పతనం మరింత తెలిసింది రాష్ట్రానికి. బతుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా వస్తారు పోతారు. మనిషి గొప్పతనము వారు లేనప్పుడు కూడా ఏ స్థాయిలో ఉంటుందనేది ఇవాళ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు కూడా, ఉదయం ఎప్పుడో వారిని అక్కడి నుంచి తరలిస్తే ఇప్పుడు సమయం 6:30 గంటలు అవుతా ఉంది. ఇంకా కూడా వారి ఇంటి వరకు కూడా వారి యొక్క అంతిమయాత్ర కొనసాగడానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కాకుండా మిగతా పార్టీల యొక్క కీలక నాయకత్వం కూడా ఇక్కడికి చేరుకుంది. వేలాదిగా ప్రజలు ఇక్కడికి వచ్చినారు. కాబట్టి దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిత్యం ప్రజల్లో ఉండి నిస్వార్థంగా వాళ్ళ కోసం ప్రజలు సేవ చేస్తే ప్రజలు ఇట్లా గుండెల్లో పెట్టుకుంటారు అనేది సుదర్శన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండే ఇక్కడ అనేది మాకు గతం కంటే వాళ్ళు ఎక్కువ తెలిసింది. నిజంగా ఒక గొప్ప నాయకుడు, నాకు చాలా దగ్గరి సోదరుడు, మిత్రుడు, అనుక్షణం చాలా ప్రేమగా మేము ఎప్పుడు కలిసినా కానీ అద్భుతంగా మాట్లాడేవాడు. కలిసినప్పుడల్లా ఏం చెప్తుంటే ఆరోగ్యం పట్ల నేను వరంగల్ జిల్లాకు చెందినవాడిని కానీ హైదరాబాద్లో ఉంటాను, కానీ నువ్వు వరంగల్ జిల్లాలో ఉండాల్సిన వాడు అక్కడిక్కడ తిరుగుతావు అంటే అంత చాలా ఆత్మీయంగా. అంటే మనము వరంగల్ వాళ్ళం ఎట్లుంటాం అనేది అందరికి తెలుసు. ఓపెన్గా అన్ని విషయాలకు స్ట్రైట్ ఫార్వర్డ్గా, మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, అరమరికలు లేకుండా మాట్లాడేవాడు. అందరి అభివృద్ధికి ఆంక్షించేవాడు. మనందరం ప్రజా జీవితంలో ఉన్నాం, పనిచేస్తున్నాము, మనందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి అవకాశాలు రావాలి, పనిచేయాలనే ఒక విషయంలో ఉండేవాడు. నిర్మోహమాటంగా, నిష్కల్మషంగా, ముక్కుసూటిగా ఉండేవాడు. పార్టీ పనైనా, ప్రజల పనైనా, ఆయన యొక్క నియోజకవర్గ పనైనా అంతే కమిట్మెంట్తో ఉండేవాడు. వారి ఆత్మకు శాంతి కలగాలి. ఆయన ఎక్కడున్నా కానీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్న విషయాన్ని యాత్ర చూస్తుంటే మన మధ్య లేకుండా వారి యొక్క స్ఫూర్తి కొనసాగుతున్నా కనిపిస్తూ ఉంది. నర్సంపేట ప్రజలు వారిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, తెలంగాణ ఉద్యమం వారిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. సాటి నాయకులు అందరూ కూడా వారి స్ఫూర్తిగా ముందుకు ఆరోగ్యం పట్ల ఎప్పుడైనా చెప్పేవారా మీతో? అటువంటి విషయాలు ఎప్పటికీ చర్చకు రావు. సాధారణంగా అందరూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చెప్పేది.